2047 నాటికి మనం కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామని ఎంత ఊహించుకుంటే అంత భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగువారు ఉద్యోగాలు చేసే వారిలా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భార్యాభర్తలో ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు వ్యాపారం చేయాలని సూచించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించాలని ఆశించే ఎన్ఆర్టీలకు సహకరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు జ్యూరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్ కూడా హాజరయ్యారు. 20 దేశాల నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 18 నెలల్లో ఏపీ బ్రాండ్ను పునరుద్దరించామని చంద్రబాబు ఉద్ఘాటించారు. 22 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నామన్న సీఎం అది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలుగుతామని తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను జ్యూరిక్ కి 95 నుంచి వస్తున్నా. అప్పటి నుంచి వస్తే ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నామా, విశాఖలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నా అర్థం కాకుండా ఉంది. 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 2047కి 22 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు. బీ క్లియర్. ఇమాజిన్ చేయకుండా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్ కు వచ్చి ఐర్లాండ్ కు పోయి మీరు ఆనందపడిపోయి బాగుందిలే అనుకుంటే కుదరదు. అది కాదు. స్కై ఈజ్ ది లిమిట్. మీరు ఎంత ఇమాజిన్ చేయగలిగితే అంత భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్టీలు అద్భుతంగా పనిచేశారని సీఎం కితాబిచ్చారు. ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వచ్చి పెట్టుబడులు పెడితే స్వాగతిస్తామన్నారు. మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలిచ్చే పరిస్థితిలో మీరు ఉండాలంటే నా సంకల్పం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. దిస్ మై కాన్సెప్ట్. చదువుకోని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్నాడు. భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్ప్రెన్యూర్ గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. అందరూ మీరు ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతారంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు. మీరే స్టార్టప్లు చేయొచ్చు. ఈ రెండూ కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా, నిధి పెడతా. ప్రారంభం మాత్రమే ఇది. మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది. చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ చదివించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం పేరెంట్స్ చదివించలేకపోయినా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి 4% వడ్డీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు రీపేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల మీ ఊర్లో ఎవరైనా పిల్లలుంటే మీరు చెప్పి వాళ్ళందరూ చదువుకోమనండి, బాధ్యత తీసుకోండి. చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆయన్ను చూసి నేర్చుకున్నానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో విజన్ ప్రకారం ముందుకెళ్లారని దిశానిర్దేశం చేశారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా చార్మింగ్ మినిస్ట్రీ, కానీ అదే రకంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కానీ అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే సామర్థ్యంతో ఈ రోజు ముందుకెళ్లగలుగుతున్నానంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని మళ్లీ తెలియజేస్తున్నాం. ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ, అలాగే వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్ట్
కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి ఏదైనా ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పినట్లుగా ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కొనసాగారని ఆకాంక్షించారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆయన, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అదొక ఏడుపు కొట్టు టీం. వాళ్ళకి ఏడుస్తాం తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తా అంటే ఏడుస్తారు. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి, బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి, తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపు కొట్టే టీంకి ఇవ్వాలి. మనందరం వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మేము మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పు అవుతుంది. 3 తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదిక పైన ఉన్న మా అందరి పైన ఉంది. చర్చిస్తాం, మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు. పవన్ అన్న చెప్పినట్లు కనీసం 15 సంవత్సరాలు కలిసికట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్విట్జర్లాండ్ తెలుగు సంఘం నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలకు సీఎం బహుమతులు అందజేశారు. గోదావరి పుష్కరాలకు రావాలని అక్కడికొచ్చిన వారందరినీ ఆహ్వానించారు. ఆ తర్వాత తెలుగు కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడారు.